కికో సూపర్ స్పీడ్ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను మంత్రిని కిడ్నాప్ చేశాను, మమ్మల్ని వదిలేయండి. మీరేదైనా చెయ్యాలని చూశారో ఇదిగో ఈ బటన్ నొక్కితే చాలు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? మీరు ఇంకా నీ మిత్రులందరూ బూడిదైపోతారు. అరే వద్దు, కొంచెం ఓపికగా ఉండు కికో. సరే, ఈ మంత్రిని అవుట్ ఆఫ్ సిటీకి తీసుకెళ్ళు. వాడితో ఒక లైవ్ స్టాచ్యూని తయారు చేస్తాను. బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో చాలా బాగా పనిచేశారు. కరెక్టే కదా ట్వింకిల్ అండ్ డోడో? ఇది సాధారణమైన విషయం కాదు, ఇది చాలా చాలా పెద్ద విషయం. దీనికోసమే నేను కొంచెం క్యాష్యూ నట్స్ తింటాను. వేస్ట్ తో ఆర్ట్ చేయటాన్ని 3 పదాలు చెప్పాలంటే సూపర్ డూపర్ అద్భుతం. నాకు సంబంధించి ఆర్ట్ తక్కువగా ఉంది, వేస్ట్ ఎక్కువగా ఉంది. దీన్ని అద్భుతం అనడంలో అర్థమే లేదు. టోనీ బాస్ బుర్ర పూర్తిగా ఖాళీయేగా, ఆయన ఏం చేసినా అవుతుంది దండగేగా. నమస్కారం, సన్ సిటీకి చెందిన మీ అందరినీ కూడా ఈ ఆర్ట్ ఫెస్టివల్ కి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఈ సంవత్సరపు టాపిక్ ఏమిటంటే బెస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్. ఈ రోజు మనతో పాటు వరల్డ్ ఆర్ట్ మాస్టర్ పిక్సన్ సార్. మీరు వచ్చి ఒక చిన్న స్పీచ్ ఇవ్వండి. చాలా ఫేమస్ అనిపిస్తుంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, థ్యాంక్ యూ. నేను చాలా సిటీలకి ఎన్నో అద్భుతమైనవి తయారు చేసి ఇచ్చాను. ఫ్రాన్స్ లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఇంకా అమెరికాలో ఈఫిల్ టవర్ తయారు చేసి ఇచ్చాకే ఇక్కడికి వచ్చాను. ఈ పిక్చర్ ఎంతో ఫేమస్ అనుకుంటా, కానీ తలకిందులుగా మాట్లాడుతున్నారు. అవును, ఎందుకంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ న్యూయార్క్ లో ఉంది. తర్వాత ఐఫిల్ టవర్ అది ఫ్రాన్స్ లో ఉంది. నాకేమనిపిస్తుందంటే ఆయన కూడా మేయర్ లాగా వాగడం మొదలు పెట్టారు. ఇప్పుడు నేను మీ సన్ సిటీ కోసం తీసుకొచ్చాను ఒక స్పెషల్ ఐటమ్ ని. ఊరి నాయనో, మెటల్ తో చేసింది ఇదేంటో అర్థం కావట్లేదే. కికో, నీకేమైనా అర్థమైందా? అసలే అర్థం కావట్లేదు ట్వింకిల్. ఇది కొత్త ఆర్ట్ అని అనిపిస్తోంది. ఫిక్షన్ అంకుల్ ఏమంటారో చూద్దాం. ఇదే నేను కనిపెట్టిన కొత్త విగ్రహం. అందరూ చూస్తూ ఉండండి, ఇది చేసే వండర్ షండర్. బిగ్ థ్యాంక్స్ ఫిక్షన్ సార్. సన్ సిటీ మిత్రులారా, ఇది చాలా వ్యత్యాసంగా ఉంది కదా. ఇది చాలా పెద్ద అయ్యో, ఏదైనా సరే ఇప్పుడు దాన్ని గొప్ప ఉత్సవాన్ని మనం చెయ్యబోతున్నాం. రేపు దాన్ని ఇక్కడ ఓపెన్ చెయ్యబోయేది మన ప్రియతమ మంత్రి గారు.
ఎవరైనా సరే కానీ మిత్రుడు కాదు. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, ఆ హవర్ బోర్డ్ లో ఎగురుతూ ఉన్న అంకుల్ ని మనం ఫాలో చేయాలి. కమ్ ఆన్, యాక్టివేట్ ఫార్ములా నంబర్ 176. ఓకే బ్రో, యాక్టివేటింగ్ ఫార్ములా 176. కికు, ఆ ఎగిరే వ్యక్తి సన్ సిటీలోని పవర్ స్టేషన్ లోకి వెళ్తున్నాడు. అక్కడ నుంచి టోటల్ సన్ సిటీకి ఎలక్ట్రిసిటీ సప్లై అవుతోంది. అసలు ఈ వ్యక్తి ఎవరు? ఎందుకని పవర్ స్టేషన్ కి వెళ్తున్నారు? తను చేసేది నాకు సరిగ్గా అనిపించట్లేదు. అవకాశం దొరికినప్పుడు మనం తనని ఆపాలి. వాడు అక్కడున్నాడు. కెన్ ఐ షూట్ హిమ్? వద్దు సూపర్ స్పీడో, వార్నింగ్ లేకుండా షూట్ చేయడం చాలా పెద్ద తప్పు. ఇంకా పక్కకెళ్ళు. ఆయన చాలా విచిత్రంగా ఎగురుతున్నారు. ఇలా చూడండి మిస్టర్, మీరు ఎవరు? ఎగిరే కారు, ఎగిరే పిల్లల. నేనే హూకా హూకా హూవర్ మ్యాన్. అలాగా? హోకా హోకా హోవర్ మ్యాన్, మీరు ముందు కిందకి దిగి రండి. నేను కిందకి దిగడానికి రాలేదు, సన్ సిటీ టవర్ ని కబ్జా చేయడానికి వచ్చాను. ఓ నో, ఈయన ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఈ పిల్లల్ని ఇక్కడి నుంచి పారిపోయేలా చేసే సమయం వచ్చింది. కికు, అతని అటాక్ వల్ల నా సిస్టమ్ మొత్తం పాడైంది. నా ఫ్లైని నేను ఇప్పుడు కంట్రోల్ చేయలేకపోతున్నాను. మీరు క్రాష్ అయ్యి అయిపోతారు. నేను పవర్ టవర్ బ్యాటరీ తీసుకుని వెళ్ళిపోతాను. ఓరి నాయనో, ఇక మనం తప్పించుకోలేమనుకుంటా. క్రాష్ ల్యాండింగ్ అయ్యేలా ఉంది. సూపర్ స్పీడో, నీలో ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని యాక్టివేట్ చేయి. స్పిన్నర్స్ ని త్వరగా ఎజెక్ట్ చేయి. యాక్టివేట్ ఫార్ములా నంబర్ 283. అరే, నేను ఎన్నో రకాలైన దొంగతనాలు చూశాను, కానీ బ్యాటరీ దొంగతనం చేయడం ఈ రోజునే చూస్తున్నాను. ఇప్పుడు పవరే లేకుండా నేను టీవీలో నా ఫేవరెట్ కార్టూన్ ఎలా చూడగలను? ఎటువంటి పేరు పెట్టారో తెలుసునా? హోకా హోకా హోవర్ మ్యాన్. అయ్యో మేరగారు, ముందు ఇలా ఏడవడం ఆపండి. ఈ వేరే ఏదైనా ఐడియా ఆలోచించండి. నాకు ఒక్క విషయం ఇప్పటికీ అర్థం కావడం లేదు. బ్యాటరీ షాటరీల్ని దొంగిలించడం ఎందుకు? అది కూడా అంత పవర్ ఉన్న బ్యాటరీని. హోకా హోకా హోవర్ మ్యాన్ చీకటితో ఆడుకోవాలనుకుంటున్నాడు. అది కూడా ఒక కారణమే, కానీ ప్లాన్ ఏంటో సరిగ్గా తెలియడం లేదు. విఐపీగా ఉన్నందువల్ల ఎంత బెనిఫిట్ చూసారా? లైట్ షైట్ అన్నీ కూడా దొరుకుతాయి. మేయర్ నా కోసం జనరేటర్ కూడా రెడీ చేశారు.
నువ్వెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ మిత్రుడిని. బ్యాటరీని దొంగిలించేశాను. ఇక నెక్స్ట్ ప్లానెట్ చెప్పు. తర్వాత మనం ప్రతీకారం తీర్చుకోబోతున్నాం. రేపు ఇక్కడికి మంత్రి వస్తాడు. తాను నాకు శత్రువు. శత్రువుకి తగిన గుణపాఠం నేర్పించకుండా ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. కానీ కికో సూపర్ స్పీడో ఉండగా ఈ పని మనం ఎలా చెయ్యగలం? ఇద్దరు తెలివైన వాళ్ళు. కీకో చిన్న పిల్లాడు. వాడు ఆట కట్టించడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. అది సరే, నువ్వు ఆ బ్యాటరీని తీసుకెళ్లి అక్కడ ఫిక్స్ చేసావా? నేను చెప్పినట్టు చేసావా లేదా? అనుమానమే లేదు. బ్యాటరీ పెట్టేశాను. అక్కడ జరగాల్సిన పని మొదలయ్యింది. ఇంకా 9 గంటల సేపులో ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఇనాగ్రేషన్ జరుగుతుంది. మంత్రి గారు కూడా వచ్చేస్తారు. కానీ ఇప్పటి వరకు ఒక హోవర్ మ్యాన్ గురించి మనకేం తెలియలేదు. ఏం అర్థం కావట్లేదు. నాకేమనిపిస్తోందంటే మన మీద పెద్ద దాడి జరగబోతోందని. మంత్రి గారు ఎక్కడున్నారు మేయర్ గారు? ఆయన ఇప్పుడు వస్తూ ఉంటారని అనుకుంటున్నాను. ట్వింకిల్, డోడో అలర్ట్ గా ఉండండి. ఇంకా 10 నిమిషాలే. ఈ మంత్రి శంత్రి ఎక్కడికి వెళ్ళిపోయాడు? 10 నిమిషాలే బాకీ ఉందని ఎలా చెప్తున్నారు ఫెక్చంద్ అంకుల్? అదిగో మన మంత్రి గారు వచ్చారు. మన మంత్రి గారు వచ్చారు. నమస్కారం మంత్రి గారు. మీరు మా సన్ సిటీకి రావడం వల్ల మా సన్ సిటీ మొత్తం గర్విస్తోంది. రండి రండి. అదేమిటి మంత్రి గారు అలా అడిగారు? రాకుండా ఎలా ఉంటాను? బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ తో ఇంత పెద్ద ఎగ్జిబిషన్ ని రన్ చేస్తున్నప్పుడు నేను రాకుండా ఎలా ఉంటాను? రండి. గుడ్ మార్నింగ్ మినిస్టర్ సార్. హౌ ఆర్ యు? అరే ఫెక్చంద్ గారు, నేను మీకు పెద్ద అభిమాని కదండి. మీ కళాకృతుల్ని చూడాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. మీకు విషయం తెలుసా? ఇంకా సేపట్లో నేను కనిపెట్టిన దాన్ని చూసి మీరు చాలా ఆశ్చర్యపడిపోతారు. ఇది ఏమి ఆట? ఇదిగో ఇదే నేను కనిపెట్టిన ఆ అద్భుతం సార్. నా ప్లాన్ అంతా కూడా మంత్రి మీద దాడి చెయ్యడమే. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో
పేక్చంద్ అంకుల్ మెటల్ స్కల్ప్చర్ ఒక మెటల్ మాన్స్టర్ గా మారిపోయింది. దానికి పవర్ ఇవ్వడం కోసమే పవర్ స్టేషన్ నుంచి బ్యాటరీని దొంగిలించారు. అది ఆ మెటల్ మాన్స్టర్ లోపే ఉంది. ఇప్పుడు మనం మెటల్ మాన్స్టర్ నుంచి మంత్రి గారిని కాపాడాలి, అంతే కదా? సరిగ్గా చెప్పావు, త్వరగా వెళ్ళు. నన్ను వదిలు, వదిలు, వదిలు. నన్ను వదిలు, నన్ను తీసి. సూపర్ స్పీడో తను ఓవర్ గా చేస్తున్నాడు. ఎలాగైనా మనం ఆ హోకా హోకా హోవర్ మ్యాన్ ని ఆపాలి. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నేనెప్పుడు సిద్ధమే బ్రో. అయితే పద, హోకా హోకా హోవర్ మ్యాన్ కి మనం ఎవరో చూపిద్దాం. అది విచిత్రమైన ఫార్ములాతో. యాక్టివేట్ ఫార్ములా నంబర్ 104. పర్ఫెక్ట్. యాక్టివేటింగ్ ఫార్ములా 104. ఇదేమిటి, ఇవన్నీ తిరిగి నా వైపుకే వస్తున్నాయి. నా ఓవర్ బోల్ట్ ప్లాంక్ విరిగిపోయింది. ఇక ఎలా చేయగలను? చాలు చాలు, ఇప్పటి వరకు నువ్వు చాలా ఎక్కువ చేసావు. ఇక చాలు, చాలించు. త్వరగా సూపర్ స్పీడో, మనం కిందకి వెళ్ళి ఆ మెటల్ మాన్స్టర్ ని అడ్డుకోవాలి. మంత్రి గారిని కూడా కాపాడాలి. హోకా హోకా హోవర్ మ్యాన్ ఫ్లాట్ అయిపోయాడు. ఇప్పుడు మెటల్ మాన్స్టర్ ని డిఫ్యూజ్ చేసేద్దాం. అరే, ఇవన్నీ చూస్తుంటే నాకు టెన్షన్ వస్తుంది. నేను ఇప్పుడు ఏమైనా తినే తీరాలి. కికో, సూపర్ స్పీడో, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను మంత్రిని కిడ్నాప్ చేశాను, మమ్మల్ని వదిలేయండి. మీరేదైనా చెయ్యాలని చూశారో, ఇదిగో ఈ బటన్ నొక్కితే చాలు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? మీరు ఇంకా నీ మిత్రులందరూ బూడిదైపోతారు. అరే వద్దు, కొంచెం ఓపికగా ఉండు కికో. సరే, ఈ మంత్రిని అవుట్ ఆఫ్ సిటీకి తీసుకెళ్ళు. వాడితో ఒక లైవ్ స్టాచ్యూని తయారు చేస్తాను. ఇప్పుడు ఏం చేయాలి సూపర్ స్పీడో? మనం ఒక చిన్న తప్పు చేసినా అది మంత్రి గారికి, మన ఫ్రెండ్స్ కి చాలా పెద్ద ప్రమాదం. మెటల్ మాన్స్టర్ కి పవర్ దొరికేది ఆ ఫుల్ బ్యాటరీ వల్లే. అది లేకపోతే ఆ మెటల్ మాన్స్టర్ అసలు ఏమీ కాదు. సూపర్ స్పీడో, మనం ఆ మెటల్ మాన్స్టర్ ని వెళ్ళనివ్వకూడదు. ఆర్ యు రెడీ? ఎవర్ రెడీ బ్రో? లెట్స్ గో. అక్కడే ఆగిపోండి, లేదంటే నువ్వు మెటల్ మాన్స్టర్ కి అటువైపు వెళ్ళు, త్వరగా. yes బ్రో. సారీ. అరే
అరే అరే నా ఒంట్లోని ఎముకలన్నీ విరిగిపోయాయి. కీకు ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ 2 బ్యాటరీలు ఉన్నాయి చూసావా సూపర్ స్పీడో? యాక్టివేట్ ఫార్ములా నంబర్ 96. ఇనిషియేటింగ్ ఫార్ములా 96. అరే ఫిక్షన్ ఆగండి. మీరు ఈ సిటీకి చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. మీకు రిటర్న్ గిఫ్ట్ అక్కర్లేదా? అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చివరికి నా కాళ్ళ దగ్గర వచ్చి పడ్డావు చూసావా? సార్ కోడ్ వర్డ్ లో ఏం చెప్తున్నారంటే సన్ సిటీలో మీరు బాగా ఎంజాయ్ చేశారా? అద్భుతం. మళ్ళీ మరోసారి కికో సూపర్ స్పీడో కలిసి ఈ సన్ సిటీకి హీరోలని నిరూపించారు. హీరో కాదు, 2 పదాల్లో చెప్పాలంటే సూపర్ హీరో. సూపర్ కంటే సూపర్ డూపర్ హీరోస్.